ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాటను చదువుతున్నాను, గమనించండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు రచించిన కీర్తన ఇది. అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు తన యొక్క హృదయములో ఎలాంటి భయం ఉండిందో మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది. బహుశా అబీమెలెకు తనను చంపివేయడానికి కొరకైన అవకాశం ఉందన్నటువంటి భావన అతనికి కలిగింది. అందును బట్టే అక్కడ వెర్రివారుగా ప్రవర్తించడానికి దావీదు వెనకాడని పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఆ భయంలో నుండి కూడా ఆయనను విడిపించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. బహుశా దేవునికి ఆయన ప్రార్థన చేశాడని మనం నమ్మగలం. ఎందుకంటే 4వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అన్న మాట అక్కడ మనకు అనిపిస్తుంది. కాబట్టి దేవుని ఎదుట విచారణ చేసినప్పుడు దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు ఆయనను విడిపించినవాడు. ఇప్పుడు కూడా మన యొక్క దేవుడు సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు అన్న విషయం దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మన జీవితంలో మనము ఎలాంటి భయముల గుండా వెళ్తున్నా దేవుడు మనల్ని ఆ భయములన్నిటిలో నుండి విడిపించగలడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి దావీదును విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. కొంతమందికి మరణ భయం ఉంటుంది, కొంతమందికి రేపటిని గురించినటువంటి భయము, భవిష్యత్తును గురించినటువంటి భయము, పిల్లల భవిష్యత్తును గురించిన భయము, విద్య వారికి ఎలాగ ఉంటుందో అనేటువంటి భయము, వారి యొక్క వివాహాలు సరిగా జరుగుతాయో లేదో, సరైన వ్యక్తులతో జరుగుతాయో లేదో అనేటువంటి భయం, మంచి ఉద్యోగాలు పిల్లలు పొందుతారో లేదో అనేటువంటి భయం, తాము చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఒకవేళ టెంపరరీ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు అయితే వాటిని గురించినటువంటి భయం, ఆరోగ్యాన్ని గురించినటువంటి భయం, శత్రువులను గురించినటువంటి భయము, పగవారిని గురించినటువంటి భయము, తమకు మించిన బలము కలిగినటువంటి వాళ్ళు శత్రువులైతే వారిని గురించినటువంటి భయము, ద్వేషించే వారిని గురించినటువంటి భయము, లైఫ్లో ఉన్న అన్సర్టెనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించిన భయం. భయమేదైనా దేవుడు మనల్ని ఆ భయంలో నుండి విడిపించగలడు. దావీదును విడిపించిన దేవుడు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మన కలిగిన భయములన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకు హృదయానికి సేదదిచ్చేవాడుగా ఉంటాడు, హృదయానికి స్వాంతన చేకూర్చేటువంటి వాడుగా ఉంటాడు, నిశ్చయిత ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండమని యెహోషువ 1వ అధ్యాయంలో చెప్పిన దేవుడు మనతో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెబుతున్నాడు. కాబట్టి ఆ ధైర్యం తెచ్చుకొని మన యొక్క జీవిత యాత్రను మనం కొనసాగించగలుగుతాము కాక.